ఏమని ఆరాధన చేయాలి. ప్రభా ఒకప్పుడు నన్ను యథార్థంగా పుట్టించిన భూలోకములో, అయితే నేనేమి చేసినానంటే అనేక తంత్రాలు కల్పించుకున్నాను. నేను ఎటువంటి బిడ్డనంటే నేను విశ్వాసం లేని బిడ్డను, తర్వాత తెరుపు చేసే బిడ్డను, తర్వాత తిరుగుబాటు చేసే బిడ్డను, తర్వాత లోబడని బిడ్డను, తర్వాత అబద్ధం ఆడేటువంటి బిడ్డను, ఈ వాక్యం ఉంటే ఇష్టం లేనటువంటి బిడ్డను, తర్వాత మూఢత్వం కలిగిన బిడ్డను, తర్వాత కష్టమైనటువంటి బిడ్డ నేను, తర్వాత చెదిరిపోయినటువంటి బిడ్డను, తర్వాత శరీర సంబంధంగా జీవించిన బిడ్డను. ఇటువంటి నన్ను ప్రేమించావు. నీ దయ వలన, నీ ప్రేమ వలన నన్ను నీ బిడ్డగా అంగీకరించావు. తర్వాత నన్ను నా జీవితాన్ని మార్చావు. అబద్ధం ఆడనేరని బిడ్డగా చేశావు. తర్వాత నీ బిడ్డగా నన్ను అంగీకరించావు. తర్వాత నా జీవితాన్ని, నా స్వభావాన్ని మార్చావు. తండ్రి నీకు వందనాలు. అది మాత్రమే కాదు, నీవు నాకు నా ప్రార్థన ఆలకిస్తున్నావు, నాకు మంచి ఈవులు ఇస్తున్నావు. తర్వాత నా అపరాధాలను క్షమించావు, నా మీద జాలి పడినావు. తర్వాత నాకు స్థలం సిద్ధపరుస్తున్నావు, నాకు రాజ్యం సిద్ధపరుస్తున్నావు, శ్రేష్టమైన వరములు ఇచ్చావు. ఇది మనం చేయవలసిన ఆరాధన. అర్థమైందండి?